మన జీవితాన్ని క్రీస్తులో దాచబడుట. ఏంటండి ఈరోజు వాక్యం ఏంటండి? ఈరోజు అంశం ఏంటంటే మన జీవితము క్రీస్తులో దాచబడుట అని వాక్య భాగము కొరకు మనము ఈరోజు ఆలోచన చేద్దాము. దేవుని యందు ప్రియులారా, వాక్యాన్ని మనము చూసుకుందాం. యోహాను సువార్తలో ఈ అంశము మనకి కనబడుతుంది. 10వ అధ్యాయము 28వ వచనాన్ని నేను ఏంటండి ఇవాళ అంశం ఏంటండి? మన జీవితానికి గ్యారంటీ ఏమండి? మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో బట్టలకు కూడా గ్యారంటీ ఇస్తున్నాడు. వచ్చే ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కుంటే గ్యారంటీ అండ్ వారంటీ కూడా ఉంటుంది. అవునండి, గ్యారంటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ లోకంలో ఉన్న వారికి మాత్రము గ్యారంటీ ఉండడం లేదు. ఏమిటి గ్యారంటీ ఉంటుందా? మనకి ఎన్నో సంపాదిస్తున్నాము, రేపు ఏదో చెయ్యాలి అనుకుంటున్నాము, రేపు ఉంటామో లేదో ఎవరికి కూడా తెలియదు. రేపు ఏమి సంభవించనో చక్కటి మాట తెలియజేస్తున్నారు దేవుడు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఇక్కడేమంటున్నాడంటే, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి చెప్పండి, అవి ఎన్నటికి అంటే గ్యారంటీ ఉందా లేదా? ఏమా గ్యారంటీ ఉంది. ఇప్పుడు మెడలు వేసుకుంటే ఆహారాన్ని 6 నెలల వరకు వాడు గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ మధ్యలో అది ఏదైనా పోయిందనుకోండి, గోల్డ్ కవరింగ్ వెళ్ళిపోయింది అనుకోండి, మరలా వచ్చినప్పుడు వాడిని అడుగుతాము, వాడు ఆ రిటర్న్ ఇచ్చేస్తాడు. మన రిటర్న్ ఇస్తే అది మరలా కొత్తగా వేరే ఒకటి ఇస్తాడు. అది గ్యారంటీ అనమాట. దేవుడు అంటున్నాడు, నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి వెన్నటికి చెప్పండి, అవి వెన్నటికి చనిపోనట. దేవుడు స్తోత్రం చెప్తామండి. అవి వెన్నటికి కూడా చనిపోరు. అంటే గ్యారంటీ, ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితాన్ని మన దేవుడు ఇస్తున్నాడు. చాలా మంది గ్యారంటీ లేని షాపులకి వెళ్తారు, గ్యారంటీ లేని షాపులకి వెళ్తారు. కొంతమంది తెలియజేస్తారు, అమ్మ ఆ షాపులో గ్యారంటీ ఉండదు, ఈ షాపుకి వెళ్దామండి అంటే వాడేది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది గ్యారంటీ. మరి దేవుడి దగ్గరికి వస్తే మనల్ని వాడుకుంటాడు ఆయన, మనకి గ్యారంటీ అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడి యొక్క వాక్యములో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే, నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక వెన్నటికి నశింపవు, ఎవ్వడును వాటిని అపహరించడు. దేవుడి స్తోత్రం చెబుతామండి. మరి ఎవరి చేతిలో ఉన్నాము? నిత్య జీవం ఇచ్చిన వారి చేతిలోనే మనం ఉన్నాము. ఏమిటి అంతేనా? ఇంకా ఎవరు కూడా మనల్ని అపహరించడు, ఎవరు కూడా దొంగిలించడు. మనం ఏదైనా గ్యారంటీ వస్తువు కొనుక్కొని మనం బీరువాలో దాచుకున్నా సరే, ఏదైనా ఊరు వెళితే నిన్నే ధర్మేశ్వరంలో మొత్తం ఇంట్లో ఉన్నవారి పెళ్లికి వెళ్తే అన్ని దోచేసుకున్నారు, బంగారం అంతా కూడా. ఎంత గ్యారంటీ ఉన్న వస్తువునైనా సరే మనం బీరువాలో పెట్టుకుంటే దొంగలు వాటిని దోచుకుంటున్నారు. ప్రియులారా, మరి దేవుడైతే ఆయన నిత్య జీవం ఇస్తే వాటిని అన్నిటినీ కూడా ఎవరు కూడా దొంగిలించడానికి వీలు పడదు. దేవుడి స్తోత్రం చెప్తాను. రెండవ వాక్యాన్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, 11వ అధ్యాయము యోహాను సువార్తలో
26వ వచనములో వచ్చి బ్రతికి నాయందు ఇక్కడ చూడండి ఇది ఎంత గ్యారంటీ ఏంటి అయ్యారు తిమ్మతి గారు, దేవుడు గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీలో ఒక షూరిటీ ఏంటంటే ఇక్కడ మనకు కనపడుతుంది, ఒక షూరిటీ మనకు కనపడుతుంది. ఏమని కనపడుతుందంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వారట. అంటే మనం బ్రతుకుతున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచడం లేదు. ఏదేదో దేని మీద విశ్వాసం ఉంచుతున్నాము, అక్క మీదో, చెల్లి మీదో, తండ్రి మీదో, పిల్ల మీదో, రాయి మీదో, రప్ప మీదో, చెట్టు మీద, ఏదో దాని మీద విశ్వాసం ఉంచుతున్నాము. కానీ దేవుని మీద మనం విశ్వాసం ఉంచడానికి మనము ముందుకి రావడం లేదు. ఇక్కడే ఉన్నాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి, దేవుడు స్తోత్రం చెప్తాడండి. హల్లెలూయా చెప్తాడు, హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి అంట, ఇంకా ఎప్పుడు వాడికి స్వావ అనేది ఉండదు. ఒకవేళ శరీర రీత్యా ఇక్కడ మనం చెడిపోవచ్చు, ఆత్మ విషయమే మనం ఎన్నడూ కూడా చెడిపోవండి. దేవుని యొక్క వాక్యము తేటగా తెలియచేస్తుంది. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, మనం ఎలా ఉండాలి ఏంటన్నది. ఇంత గ్యారెంటీ ఇచ్చిన దేవుని మర్చిపోతున్నామండి. దేవుని ఎరుగు ఉన్నవారు కూడా మర్చిపోతున్నారు. కాబట్టి ఇంత గ్యారెంటీ ఇచ్చిన దేవుని మర్చిపోతున్నాం మనము. ఎలాగ మన జీవితం ఒకసారి ఆలోచన చేసుకో. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఏం ఉంచాలి విశ్వాసము? నేను మంచిగా ఉంటాను, దేవుడు నాకు అన్ని ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, అనుదినము మనకి 2 పూటల ఆహారము దేవుడు ఇస్తాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచితే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా చనిపోడు అని గ్యారెంటీ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఇంత గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఎందుకు మనం తప్పిపోతున్నాము? ఏంటంటే ఎందుకు మనము తప్పిపోతున్నాము దేవుని యందు? ఒకసారి మనం ఆలోచన చేసుకోండి. దేవుడు నన్ను పాస్ చేస్తాడు అనే ఆలోచన ఉంది. దేవుడు మనల్ని అప్పుల నుండి విడుదల చేస్తాడు అనేది మనకు నమ్మకం అన్నమాట. లేదంటే మనకి గృహాన్ని ఇస్తాడు, మనకి బిడ్డలు ఇస్తాడు, మనకి బట్టలు ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, 2 పూటల భోజనాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అని విశ్వాసం ఉండాలి. నమ్ముట నీవంతైతే సమస్తమో చెప్పాలి. నమ్ముట నీవంతైతే సమస్తమో సాధ్యం. బ్రతికి నా యొక్క విశ్వాసం ఉంచమంటున్నాడు. దేవుడు స్తోత్రం చెప్తామని. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారినే దేవుడు ఆశీర్వాదిస్తాడు, వర్తిల్ల చేస్తాడు. రాత్రి మనం ఒక మాట అనుకున్నాం కదా, ఏమంటది? హిజ్కియాలో ఒక మాట అనుకున్నామా? 2వ దినవృత్తాంత గ్రంథములు 31వ అధ్యాయము 21 హిజ్కియా యూదా దేశమంతటా ఎలా వచ్చాడండి? అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేశాడటండి. ఇసుకి ఎవరు? మహాభక్తుడైన ఆయన విడిచిపెట్టాడా? యథార్థముగాను, నమ్మకముగాను, హృదయపూర్వకముగాను దేవునికి పనిచేశాడు. కాబట్టి 20వ వచనంలో లాస్ట్ లో ఉంటది, ఆయన వర్ధిల్లెను. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని దేవుడు నమ్మకం ఉంచాడు, యథార్థంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ఈయన వర్ధిల్లేడు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా, ఏంటండి ఈయన ఏంటి మొన్నే కదా వచ్చాడు, ఎలాగ అభివృద్ధి అయిపోయింది అనుకుంటారు. ఏనాయనా మొన్నే వచ్చాడు, ఎలాగ అభివృద్ధి అయ్యాడు అనుకుంటాం. కానీ అతని విశ్వాసమే అతన్ని
అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఏ రీతిగా అంటామో అతని విశ్వాసం అతన్ని అభివృద్ధి చేస్తుంది, దేవుడు అభివృద్ధి చేస్తుంది. దేవుడు స్తోత్రం హల్లెలూయా. అతను ఎలా ఉన్నాడు? హిజ్కియా నమ్మకముగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి అతడు వర్ధిల్లును అని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. దేవుడు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా చెప్తాడు. హల్లెలూయా. చూడండి, కొలసీలు రాసిన పత్రిక చూద్దాము. 3వ అధ్యాయము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పెట్టుకొనుకుడి భూ సంబంధం వాటి మీద మనము మనసు పెట్టకూడదట. ఏదమ్మా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అంటే ఏంటి? భూమి మీద, ఇంటి మీద, బిడ్డల మీద పెట్టచ్చు. అదే ఆయన బిడ్డలు మర్చిపోవడానికి వీలేదు, భర్తను మర్చిపోవడానికి వీలేదు, భూమిని మర్చిపోవడానికి వీలేదు. అంటే ఒక ఛాయది ఏమండి? పలక మీద ఏంటి బలపం పెట్టి మనం అది రాస్తాం. ఏదైనా చదవమంటే మళ్ళీ పలక పట్టుకొని మళ్ళీ రాసుకొని చదువుతామా? లేదు, అది ఛాయ, అది ఛాయ. కాబట్టి భూ సంబంధ విషయాల మీద మనము మనసు పెట్టకూడదటండి. చూసిన వెంటనే ఆ బిల్డింగ్ బాగుంది, ఆ వస్తువులు బాగున్నాయి, ఆ డ్రెస్ బాగుంది అని భూ సంబంధ విషయాల మీద మనము మనసును పెడతాం. శరీరాశ, నేత్రాశ, ఈ రెండాటి మీద ఎక్కువ మనం ఆశ పెడుతుంటాం. ఇక్కడేమంటున్నాడంటే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టద్దు. ఎందువలన ఇచ్చాడు? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదన్న. దేవుని స్తోత్రం చెప్పినవాడు. ఎప్పుడైతే మనము నమ్మి విశ్వాసించి రక్షణ తీసుకొని బాప్తిస్మము పొంది ఉన్నామో మన జీవాన్ని క్రీస్తుతో కూడా దాచబడి భద్రం అన్నమాట. గ్యారంటీ. దేనికి? మన జీవానికి, ఆత్మకు గ్యారంటీ. కన్ను మూసిన వెంటనే ఆత్మీయమైన కన్నులు తెరవబడతాయి. గ్యారంటీ, గ్యారంటీ, గ్యారంటీ. ఇంత గ్యారంటీ ఇచ్చినప్పుడు ఎందుకు దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి విడిచిపెడుతున్నాం? ఎందుకు ఆయన అశ్రద్ధ చేస్తున్నాం? ఎందుకు ఆయన పాత్రలో, ఆయన వాక్యములో, ఆయన ప్రార్థించటంలోను, ఆయన ధ్యానించటంలోను, ఆయన కొనియాడటంలోను ఎందుకు మనం వెనకబడిపోతున్నాము అంటే భూ సంబంధమైన విషయాల్లో మనము మనసును పెడుతున్నాము. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం అనుకుంటాం పిల్లలు ఇలా ఉన్నారు, ఇల్లు లేదు, బట్టలు లేవు, ఏంటి స్థలం లేదు, ఆస్తి లేదు, అది అప్పులే అని అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర మనము ఏది విడిచిపెట్టకుండా, ప్రభువా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, ఒకసారి నా జీవితాన్ని నువ్వు ఆలోచించవా, నన్ను పరీక్షించవా అని దేవుని కూడా మనము బ్రతమాలుకోవాలి. దేవుని స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన సువార్తలో, అదే లేదు, మొదటి యోహాను పత్రికలో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యము మనకి తేటగా కనపడుతుంది అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్పటి మాట. మరి ఎవరు పోలి ఉన్నామండి?
మరి ఎవరు పోలి ఉన్నామండి? చెప్పాలి, ఎవరు పోలి ఉన్నాము? మరి దేవుని పోలిక చెప్పిన నరులను చేసుకుని వారు ఆలోచన చేసుకున్నారు. మనం ఎవరి పోలిక? చెప్పాలి, మనం ఎవరి పోలిక? అయితే మనం బయటికి ఏ ఆకారం ఉంది? భూ సంబంధమైన ఉన్నాయంటే సాతాన ఆకారం ఉన్నది. దేవుని పోలికగా మనం నడుచుకుంటే మనకి లోపల మన హృదయము పరిశుద్ధంగా ఉంటుంది అన్నమాట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా. నీవు నేను ఎవరి పోలిక? మన దేవుడి పోలిక. దేవుడిలో ఉంటున్నాం. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ రీతిగా ఉండాలో, ఎవరిలో ఉండాలో, ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. నీకు ఇంత గ్యారంటీ ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఇంత గ్యారంటీ ఇచ్చినప్పుడు ఎందుకు దేవుణ్ణి మర్చిపోతున్నాను? ఎందుకు దేవుణ్ణి మనం విడిచిపెడుతున్నాము? ఇన్ని సౌకర్యాలు ఆయన మనకి అనుగ్రహించినప్పుడు భూ సంబంధమైన వాటినే మనము లక్ష్యం ఉంచుతున్నాము తప్ప పర సంబంధమైన వాటిని మనము ఒకసారి ఆలోచన చేసుకోవట్లేదు. ఎందుకని పర సంబంధమైన వాటిని ఆలోచన? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారితో కూడా లేపబడ్డానికి. దేవుని స్తోత్రం చెబుదామండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము చెప్పండి? మనం ఎక్కడి నుంచి వచ్చామా? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఏమన్నా అది పరలోకంలో నుండి. మీరు ఎక్కడి నుండి వచ్చారో ఏంటి చదువుతారా? ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా. అందరూ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మనకి బోధిస్తున్నది. ఇంత గ్యారెంటీ ఇచ్చినప్పుడు చదువుతారా? ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయము 15వ వచనములో ఈ రీతిగా దేవుడు మనకు సెలవిస్తున్నారు. వారు ఏ దేశం? చూడండి, వారు అక్కడి నుండి వచ్చారు కాబట్టి వారు ఏ దేశం నుండి వచ్చారు? ఇతర దేశాలు వెళ్తామండి. ఎందు నిమిత్తం వెళ్తాము ఇతర దేశాలకి? చెప్తారా? డైరెక్ట్ గా కీర్తి డబ్బులు అన్నాం. మనం ఎందుకు వెళ్తామంటే మనం ఉద్యోగం కోసము, వ్యాపారం కోసమే, ఏదైనా డబ్బుల కోసమే, ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఏదో విధంగా ఇతర దేశాలకు వెళ్ళినా సరే ఆ సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైంలో మరలా మనం ఏం చేస్తామండి? రిటర్న్ వచ్చేస్తాం. అక్కడ ఉండం, ఇక్కడికి వచ్చేస్తాం. మరి ఇక్కడికి వచ్చేస్తే మరలా ఎక్కడికి వెళ్తాము? అది ఇక్కడ వాక్యం. మరి ఏ దేశం నుండి వచ్చిందో చదువుతారా? వారు ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మీకు ఒక భద్రత ఇచ్చాడు. మీ జీవితానికి గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీలో మనం జీవిస్తే బంగారము కక్కిపోయింది అనుకోండి, దాని ఆ గోల్డ్ కవరింగ్ పోయింది అనుకోండి, అది స్వచ్ఛ బంగారం అవుతుంది. మన జీవితంలో ఏదైనా మలినం వచ్చింది అనుకోండి, మన పరిశుద్ధ జీవితానికి మలినం వచ్చినట్టు. ఒకవేళ ఆ మలినం ఏదైనా ఉన్నట్లయితే మరలా ప్రభాని చిత్తమైతే నా జీవితంలో, నా హృదయంలో మలినం అంటుకోండి ప్రభా,
దేవాన్ని చిత్తమైన ఆ మలినాన్ని తీసివేయి అని ప్రభుని వేడుకోవాలి, ప్రభుని అడగాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని ప్రార్థించాలి. దేవా నీవు నాకు భద్రత ఇచ్చావు, ఆ భద్రతలో నేను ఉంటాను ప్రభు అని దేవుడిని అడగాలి. దేవుని స్తోత్రం చెబుతాను. ఆ రీతిగా ఎవరైతే అడుగుతారో, ఆ రీతిగా ఎవరైతే ఉంటారో వారి దేవుళ్ళు ఉన్నందుకు మనము సాగిపోతాము. దేవుని స్తోత్రం చెబుదాం. పిల్లల సమయంలో మనం అడుగుతాం, దేవుడిని అడుగుతాం. ప్రతి వారు ఎవరి బిడ్డలు ఉన్నారు, దేవుడి నందిని అలాగే చిన్న పండు